నారా లోకేష్ మరియు బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సభలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్, మీ నాయకుడికి తల్లి చెల్లిని గౌరవించడం కూడా రాదు, ఏ తల్లిని అన్నా మా రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరు వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. అది దీనికి ప్రతిస్పందనగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లులను ప్రస్తావించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి తల్లులను ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు తల్లి కూడా తల్లే కదా. గట్టిగా వాయిస్ పెంచి ఎమోషనల్ గా మాట్లాడితే ప్రజలు హర్షించరు అంటూ వ్యాఖ్యానించారు. ఎందుకు రాజకీయాల్లో తల్లులను తీసుకొచ్చి, మహిళలను తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి బాధ్యతలు ఇలాంటి పోషపం చూడలేదు. మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిరిగితే, ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి, నా తల్లి, ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతలోను గట్టిగా మాట్లాడటంలోను, విమర్శలు పెంచడంలోను ప్రదర్శించ సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తామనా? వాళ్ళ వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? దయచేసి సార్, ఎవరు తల్లైనా, ఎవరు భార్య అయినా, ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష. తప్పే అధ్యక్ష. సంబంధించే సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు, జరిగింది నా వయసుకి మంచిది కాదు, నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు నోరు జారాను, తప్పు, నేను విత్తనం చేసుకుంటాను, నా వయసుకి మంచిది కాదు, ఇది చెప్పకూడదు, అనకూడదని క్షమాపణ కోరాడు అధ్యక్ష. ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ ధైర్యం, ఆ తప్పు చేద్దానే అని రిలీజ్ ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష. నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు, ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు, అవన్నీ దేనికోసం ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో అది మీ ఇంగిలికి ఏకపక్షం. ఈ వ్యాఖ్యలతో 2 పార్టీల నేతల మధ్య మాటల తూటాలు కొనసాగుతున్నాయి. రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లడం మంచిది కాదని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది రాజకీయ వేడిలో భాగమేనని అంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో వ్యక్తిగత వ్యాఖ్యలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.